అండి. ఈరోజు పాపకి పట్టీలు గోవుతాడు తీసుకుందామని చెప్పేసి షాప్కి వెళ్దామని, ఇంకా స్కూల్ నుంచి హర్షాని డైరెక్ట్గా ఇంకా పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోదామని చెప్పేసి అందరం రెడీ అయ్యి అయితే వచ్చాము. ఇటు ఇట్లానా ప్రసన్న, ఇటు ప్రసన్న, అన్నయ్య ఎక్కడున్నాడా అని ప్రసన్న ఆరాటంగా వెతుకుతుంది. ముందుకు చూసుకొని దిగు. వాళ్ళ డాడీ ప్రసన్న వచ్చేటప్పుడు చెప్పారు అన్నయ్యని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పేసి, అందుకని చాలా ఫాస్ట్గా నడుస్తుంది. హర్షాన్ని పిలు, అన్నయ్య పిలు, పద లోపల పద, పిలు అన్నయ్యని పిలు, పిలు రమ్మని పిలు. రా తీసుకో, చెల్లెని తీసుకుని రా. అన్ని బ్యాగ్ పట్టుకో, అన్ని క్యారేజ్ పెట్టి తీసుకురాలి. హర్ష అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఆ పిల్ల చూడండి అవి ఏంటి కలర్ఫుల్గా ఉన్నాయని అన్నీ ఓపెన్ చేసి చూస్తుంది. ఇలా ఇచ్చి ఆ బ్యాగ్ కూడా ఇలా ఇచ్చి. జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకుని పద. ముందు మెట్లు చూసుకొని దిగండి మెల్లగా. నువ్వు మెల్లిగా నడు, చెల్లికి కూడా మెల్లిగా నడుస్తుంది, ఫాస్ట్గా నడలేదు. నువ్వు కొంచెం మెల్లిగా వెళ్తే తను నీతో పాటు మెల్లిగా వస్తుంది. మెల్లగా. వీళ్ళు బయట వచ్చినప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తారు, ఎక్కడున్నా ఇద్దరు ఉంటారు. కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉన్నెవరు ఉండరు కూడాను, అలా కొట్టుకుంటూనే ఉంటారు. హర్ష వాళ్ళ డాడీని చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళు ఎక్కువ కూర్చున్నారు. వాళ్ళ డాడీ తీసుకెళ్ళడానికి వస్తే వాడికి చాలా సంతోషం అనమాట. ఓకే మరి ఎలాగో ఇంకా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి హర్షాని డైరెక్ట్గా స్కూల్ నుంచే తీసుకెళ్తున్నాం అనమాట. పాపకి పట్టీలును గోవుతాడు తీసుకుందామని చెప్పేసి అదిగో షాప్కి అయితే వచ్చేసాము. ఈరోజు భీమా జ్యువెలరీస్లో పాపకి పట్టీలు అలాగే గోవుతాడు తీసుకుందామని అయితే వచ్చేసాము. ఇంకా రండి లోనికి వెళ్దాము. వెండి వస్తువులకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. నాకైతే లిఫ్ట్ ఎక్కడం అంటే చాలా ఇష్టం అండి. మరి మీకు ఇష్టమో కాదో నాకు తెలియదు, కానీ నాకైతే ఎప్పుడు లిఫ్ట్ ఎక్కినా కూడా చాలా కొత్తగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇదిగో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఏమున్నాయో చూద్దాము రండి. ఇదే ఫ్లోర్లో డైమండ్ జ్యువెలరీస్ కూడా ఇంకో వైపుగా ఉన్నాయి, అవి కూడా తర్వాత చూద్దాము. ఇగో తను చూపిస్తున్నారనమాట పట్టీలు గోతాడును ఒక్కొక్కటిగా. ఈ కింద చూసారా వెండి విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఎన్ని రకాల దేవుళ్ళు అయితే ఉంటారో అన్ని రకాల దేవుళ్ళు కూడా ఇక్కడ వెండి విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళ డాడీ ఇంకా ఒక రకం పట్టీలు అయితే తీసుకొని ఆ పాపకి పెట్టి చూస్తున్నారనమాట, ఎలా ఉన్నాయి, సరిపోయా లేదా లేకపోతే లూజ్ వచ్చాయా అని చెప్పేసి. తర్వాత గోతాడు కూడా తీసుకొని పాపకి పెట్టి చూశారు, సరిపోయింది. ఈ చోకర్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇది డైమండ్ చోకర్ అనమాట. గ్రీను వైటు గోల్డెన్ కలర్తో ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. నా జీవితం మొత్తం తపస్సు చేసినా నేను ఇలాంటిది కొనుక్కోగలనో లేదో తెలియదు, కానీ ఇది ఇలా చూస్తేనే చాలు మనసంతా నిండిపోతుంది, అంత అందంగా ఉంది. ఇది ఎవరి మెడలో చేరుతుందో కానీ నిజంగా అదృష్టవంతులే. ఈ డైమండ్ చోకర్ చూసి మీకేమనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. నిజంగా బాగుంది కదా. చాలాసేపు అలా చూసుకొని ఉండిపోయాను, అంత బాగుంది. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి, ఎంతసేపు చూసినా ఇంకా తనివి తీరదని చెప్పేసి వచ్చిన పని పూర్తి చేసుకుని గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము బిల్ వేయించుకుందామని చెప్పేసి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని
డిజైన్స్ ఉన్నాయో తెలుసా భీమాలో, నిజంగా చాలా బాగున్నాయండి. అన్ని వెరైటీస్ కూడా నాకు నచ్చాయి. సరే బిల్ వేయడం లేట్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఒక దగ్గర వచ్చి కూర్చున్నాను. ఈ ముందునే బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో. నాకు లైఫ్లో ఒక కల ఉంది, సింగిల్ బ్యాంగిల్ కొనుక్కోవాలి అని చెప్పేసి. ఖచ్చితంగా ఎప్పటికైనా కొనుక్కుంటాను. ఓకే, మరి మేము వచ్చిన షాపింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ తిరిగి అయితే బయలుదేరిపోయాము. శ్రీ తరిగొండ వెంగమాంబ సర్కిల్, అదే అక్కడ కనిపిస్తున్నారు కదా అమ్మవారు, శ్రీ తరిగొండ వెంగమాంబ గారు అనమాట. అదిగో ఏడుకొండల స్వామి కనిపిస్తున్నారు కదా. ఇందాక వచ్చేటప్పుడు నేను మీకు చూపించలేకపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది చూసారా, ఇదే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అన్నమాట. ఈ కాలేజ్ చాలా పెద్దది. ఇంకా ఇదేమో తుమ్మలగుంట్లో, ఈ ఏరియాలోనే ఇంతకుముందు మేము ఉండేవాళ్ళమని ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. ఈ స్టాచ్యూస్ అన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగుంటాయి, నిజంగా ప్రాణం పోసుకున్నట్టుగా. మేము పాప షాపింగ్ పూర్తి చేసుకొని వచ్చేటప్పటికి లైట్గా చీకటి పడిపోయింది. ఇంకా మా ఆయన అన్నారు, పిల్లలకి ఏదైనా తినిపించేసి మనం కూడా ఏదైనా తినేసి వెళ్దాం రా అని చెప్పేసి ఇదిగో ఇక్కడికైతే తీసుకొచ్చారు. మేము ఈ రెస్టారెంట్కి రావటం ఇదే ఫస్ట్ టైము. నేను మొదట వెళ్ళి అక్కడ భోజనం చేసి, ఒకవేళ భోజనం బాగుంటే అప్పుడు మీకు ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనేది పూర్తిగా చెప్తాను. ఓకేనా? రెండైతే మనం లోపలికి వెళ్ళి ఏదైనా తినేద్దాం. ఎంట్రన్స్లో ఈ పూల తొట్టె ఎంత బాగుందో చూడండి. లోపలికైతే వచ్చేసాము. వచ్చి ఇదిగో ఇక్కడైతే కూర్చున్నాము. ఇంకా మా ఆయన ఆర్డర్ చెప్దామని మెనూ అయితే చూస్తున్నారు. మా ఆయనతో పాటు హర్ష కూడా చాలా సీరియస్గా మెనూ చూస్తున్నాడు. ఏం తిందాం అనుకుంటున్నాడో తెలీదు. ఈ లైట్స్ అచ్చు క్యాండిల్స్ లాగే ఉన్నాయి. ఇక్కడ డైనింగ్ షీట్స్ చూసారా? ఈ డైనింగ్ సీట్స్లోనే మెనూ అంతా పెట్టేసి డైనింగ్ షీట్లో వేసారనమాట. బాగుంది, కొత్తగా అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. ఐడియా బాగుంది కదా. మేము పెట్టిన ఆర్డర్ అయితే వచ్చేసింది. పిల్లలకేమో క్రిస్పీ చికెన్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాము. మాకేమో కాజు ఫ్రైడ్ రైస్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాము. ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇంకా తినేసి ఎలా ఉందో చెప్తాను. ప్రసన్న కూర్చొని తింటే అందలేదని నించొని తింటుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఐటమ్ని నేను టేస్ట్ చేశాను. నిజంగా చాలా బాగుంది. చికెన్ ఫ్రైడ్ రైస్, కాజు ఫ్రైడ్ రైస్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. మనం బయటికి వెళ్ళి తినాలనుకున్నప్పుడు టేస్ట్తో పాటు క్వాలిటీ కూడా చూసుకోవాలి. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది. టేస్ట్ కూడా ఇంకా అదిరిపోయింది. ప్రసన్న చూసారా సాస్ ఎలా తినేస్తుందో, వేళ్ళతో ముంచుకుని మరీ నాకేస్తుంది. తనకి సాస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. పిల్లలు, మా ఆయన, నేను బాగా ఎంజాయ్ చేసాము టేస్ట్ని. ఫింగర్ బౌల్ అయితే ఇచ్చేశారు. ఇంకా చేతులు కడుక్కొని బిల్లు కట్టేసి బయటికి వెళ్ళిపోవడమే. హోటల్లో భోజనం చేయగానే సోంపు ఇస్తారు కదా, అవి నాకు చాలా ఇష్టం. అవి ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నాను. ప్రసన్న చూసారా, తినడం పూర్తయిన తర్వాత ఫింగర్ బౌల్లో చేయి కడుక్కొని ఎంత నీట్గా టిష్యూతో తుడుచుకుంటుందో. ఇలాంటి విషయాల్లో ఈ పిల్ల చాలా కేర్ఫుల్గా ఉంటుంది. అన్నా చెల్లెలిద్దరూ ఒకరి మీద ఒకరు పోటీతో చేతులు తుడిచేసుకుంటున్నారు. సోంపు గురించి మాట్లాడుతూ అనుకుంటూనే ఉన్నాను. ఈలోపే సోంపు అయితే ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత కొన్ని అయితే నోట్లో వేసుకున్నాను. ఇక బిల్లు ఇచ్చేశారు. బిల్లు కట్టేసి బయటకైతే వెళ్ళిపోదాము. ఫుడ్ బాగుంటే హోటల్ ఎక్కడుందో చెప్తా అన్నాను కదా. ఫుడ్ అయితే చాలా బాగుంది. తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే హైవే పక్కనే తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పేసి ఆచు ఉంటుంది కదా, ఆచుకు పక్కనే ఇది ఉందన్నమాట. తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంతకీ షాప్లో ఏ మోడల్ పట్టీలు గోతాడు కొన్నామో చూపించలేదు కదా, అందుకనే ఇప్పుడు చూపిద్దామని ఇంటికైతే వచ్చేసి నిదానంగా చూపిస్తున్నాను అనమాట. ఇవిగో ఇవే పట్టీలు. నేను పట్టీలు ఎప్పుడు కూడా సింపుల్గా ఉండేలాగే తీసుకుంటాను.
ఇగో ఇవే తీసుకున్నాను. కొంచెం మువ్వలు ఎక్కువగా ఉంటే పాప నడిచేటప్పుడు గల్ గల్ మన సౌండ్ వస్తే బాగుంటుంది కదా, అదే అంటారు కదా ఆడపిల్ల నట్టింట్లో తిరిగేటప్పుడు పట్టీల సౌండ్ ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పేసి, అందుకనే ఇదైతే గోవుతాడు. పాపకి కొంచెం ఇబ్బందిగా లేకుండా నైస్గా ఉండే చైన్ అయితే తీసుకున్నాము. ఓకే, మరి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. పిల్లలకి మనం ఏం తీసుకున్నా వాటి వల్ల పిల్లలకి ఇబ్బంది రాకూడదు, ఏమంటారు?